డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో తెలుగు కంటెంట్కు సంబంధించిన 88 ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించిన 16 మార్కులకు గాను 32 ప్రశ్నల గురించి చర్చించుకుందాం. ఈ వీడియోలో మొదటి ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు ఒక్క మాట. బిఎడ్ తెలుగు మెథడాలజీ ఇది ఎవరైతే డిఎస్సి కోసం సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారు ప్రైవేట్ పబ్లికేషన్స్ వైపు మీ దృష్టి మరల్చకుండా ఈ అకాడమీ పుస్తకం పైన మీ దృష్టిని కేంద్రీకరిస్తే మీరు తప్పకుండా విజయపథంలో ఉంటారు. అంతేకాకుండా అందరికంటే ముందు వరుసలో కూడా ఉంటారు. ఇది మన జాబ్ను డిసైడ్ చేయడంలో పరమ ప్రామాణికమైన గ్రంథం. ఇక ఈ వీడియోలో మొదటి ప్రశ్న 129వ ప్రశ్న. విద్యార్థులు పరస్పర చర్యల ద్వారా అభ్యసించేది 1. పాఠశాల స్వామ్య అభ్యసనంలో, 2. పితృస్వామ్య అభ్యసనంలో, 3. భాగస్వామ్య అభ్యసనంలో, 4. ఉపాధ్యాయ స్వామ్య అభ్యసనంలో. సరైన సమాధానం 3. భాగస్వామ్య అభ్యసనంలో. పూర్వకాలంలో భాష నేర్చే విధానాలు 1. బట్టి పట్టడం, బల్లపై రాయడం, దిద్దడం, పలకడం. 2. బల్లపై రాయడం, అక్షరాలు దిద్దడం, కథ వినడం, రాయడం, ప్రశ్నించడం. 3. వినడం, పలకడం, కంఠతా పట్టుట, రాయడం, దిద్దడం. 4. వల్లెవేయడం, అంతర్దృష్టి, కథాశ్రవణం, ప్రశ్న జవాబు, గోష్ఠి. దీనికి సరైన సమాధానం 4. వల్లెవేయడం, అంతర్దృష్టి, కథాశ్రవణం, ప్రశ్న జవాబు, గోష్ఠి. 131వ ప్రశ్న. క్రింది ప్రవచనాలలో సరి అయినవి. ఏ. పాఠ్యపుస్తకాలు బట్టి పట్టుటకు అనువుగా ఉండాలి. బి. వైయక్తిక జట్టు అభ్యసనానికి పాఠ్యపుస్తకాలు తోడ్పడాలి. సి. కింది తరగతులలో సాధించిన అభ్యసన సామర్థ్యాల పునర్బలనానికి పై తరగతి వాచకాలు తోడ్పడాలి. డి. నేర్చుకోవడం కన్నా బోధించడానికే పాఠ్యపుస్తకాలు ప్రాధాన్యతనివ్వాలి. 1. బి, సిలు సరైనవి. 2. డి, ఏలు సరైనవి. 3. సి, డీలు సరైనవి. 4. ఏ, బీలు సరైనవి. సరైన సమాధానం బి, సిలు సరైనవి. 132వ ప్రశ్న. డాక్టర్ రంగనాథన్ గారి అభిప్రాయంలో పాఠశాల గ్రంథాలయం ఇలా ఉపయోగపడాలి. 1. సమాచార కేంద్రంలా, 2. ప్రయోగశాలలా, 3. ఆనంద స్వాంతన కేంద్రంలా, 4. అభ్యుదయ కేంద్రంలా. సరైన సమాధానం 2. ప్రయోగశాలల ఉపయోగపడాలి. 133వ ప్రశ్న. అభ్యసన సామర్థ్యాలను దిగువ విధంగా పేర్కొంటారు. 1. విలోమ సామర్థ్యాలు, అనులోమ సామర్థ్యాలు. 2. నిబంధన సామర్థ్యాలు, సంబంధ సామర్థ్యాలు. 3. ఏకీకృత సామర్థ్యాలు, అద్వైత సామర్థ్యాలు. 4. విషయ సామర్థ్యాలు, సాధన సామర్థ్యాలు. సరైన సమాధానం 4. విషయ సామర్థ్యాలు, సాధన సామర్థ్యాలు. 134వ ప్రశ్న. విద్యార్థులు వివిధ శాస్త్ర రంగాలకు సంబంధించిన విషయ జ్ఞాన విస్తృతికై, ఆనందానుభూతి, విరామకాల సద్వినియోగానికై చేసే పఠనం. 1. ప్రకాశ పఠనం, 2. విస్తార పఠనం, 3. ఉక్త పఠనం, 4. క్లుప్త పఠనం. సరైన సమాధానం 2. విస్తార పఠనం. మన ఉపవాచకాలు అనేవి విస్తార పఠనం కిందికి వస్తాయి. 135వ ప్రశ్న. క్రింది ప్రవచనాలు సరైనవి. ఏ. బోధన కళ అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కావాలి. బి. సమాజ స్థితులను అధ్యయనం చేస్తే బోధన అర్థవంతం కాదు. సి. ఈనాటి పాఠ్యపుస్తకాలలోని భాషా పాఠాలు వివిధ వ్యవహార రూపాల్లో ఉంటాయి. 1. బి, ఏలు సరైనవి. 2. బి, సిలు సరైనవి. 3. ఏ, సిలు సరైనవి. 4. ఏ మాత్రమే సరి అయింది. దీనికి సరైన సమాధానం 3. ఏ, సిలు సరైనవి. 136వ ప్రశ్న. క్రింది ప్రవచనాల్లో సరైనవి. ఏ. వ్యక్తుల అస్తిత్వం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. బి. భాష మరియు అస్తిత్వాలు సాంస్కృతిక వైవిధ్యతలు. సి. భాష యొక్క ప్రధాన లక్షణం స్వార్థదాయకత. డి. బహుభాషా సమాజంలో బోధనా మాధ్యమం ఓ సమస్యగా పరిణమించింది. 1. ఏ, బీలు సరైనవి. 2. బి, సిలు సరైనవి. 3. సి, ఏలు సరైనవి. 4. బి, డీలు సరైనవి. సరైన సమాధానం 4. బి, డీలు సరైనవి. 137వ ప్రశ్న. విద్యార్థులు తమ విద్యాపరమైన భవిష్యత్తుకు తామే దిశానిర్దేశం చేసుకోవడానికి ఉపకరించే వైయక్తికమైన ఆధునిక బోధనా పద్ధతి. 1. అనుభవ పద్ధతి.
2 మాంటిసోరీ పద్ధతి, 3 క్రీడా పద్ధతి, 4 డాల్టన్ పద్ధతి. సరైన సమాధానం 4 డాల్టన్ పద్ధతి. 138వ ప్రశ్న. విద్యార్థి కేంద్రకంగా సాగే బోధనా ఉపగమాలలో ఏ పాఠ్యపుస్తకానికే ప్రాధాన్యత హెచ్చు, బి ఉపాధ్యాయునికి విద్యార్థికి సమ ప్రాధాన్యత ఉండదు, సి ఉపాధ్యాయునకు విద్యార్థికి సమ ప్రాధాన్యత ఉంటుంది, డి బోధనకే ప్రాధాన్యత హెచ్చు. 1 బి సరైనది, 2 ఏ సరి అయినది, 3 సి సరి అయినది, 4 డి సరి అయినది. సరైన సమాధానం 3 సి సరైనది. ఉపాధ్యాయునకు విద్యార్థికి సమ ప్రాధాన్యత ఉంటుంది. 139వ ప్రశ్న. శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అను వ్యవహారం గల వ్యాకరణ బోధనా పద్ధతి 1 నిర్గమనోపపత్తి పద్ధతి, 2 అనుమానోపపత్తి పద్ధతి, 3 పునశ్చరణ పద్ధతి, 4 నిగమోపపత్తి పద్ధతి. సరైన సమాధానం 4 నిగమోపపత్తి పద్ధతి. 140వ ప్రశ్న. విద్యను పొందే హక్కుతో పాటు విద్యా హక్కు చట్టం 2009 దృష్టి సారించిన మరో విశేష అంశం 1 నిర్మాణ ప్రక్రియ, 2 సామర్థ్య విఫలనము, 3 విద్యార్థి వ్యవహారములు, 4 గుణాత్మక సాధన. సరైన సమాధానం 4 గుణాత్మక సాధన. 141వ ప్రశ్న. యశ్పాల్ కమిటీ సిఫార్సుల మేరకు జాతీయ ప్రణాళిక చట్టం 2005లో పేర్కొన్నవి 1 పరీక్షా విధానంలో సంస్కరణములు, 2 పాఠశాల స్థాపన నిర్వహణ విషయాలు, 3 ఉపాధ్యాయ నియామక మార్గదర్శకాలు, 4 సామాజిక ప్రతిస్పందనలో గుణాత్మకత. సరైన సమాధానం 1 పరీక్షా విధానంలో సంస్కరణములు. 142వ ప్రశ్న. క్రింది ప్రవచనాల్లో సరైనవి. ఏ మెలికలు పడిన గుర్తులు స్ట్రెప్టోసింబాలియా అను భావనను మొదటగా గుర్తించిన వారు ఆర్టన్. బి 1895 సంవత్సరంలో హిన్షెల్వుడ్ అక్షర అంధత్వమును భావనపై ఒక నివేదిక ప్రచురించాడు. సి క్రుక్షాంక్ 1961ను గ్రహణచాలక సలహాదారునిగా గుర్తించలేము. డి కర్ట్ గోల్డ్స్టీన్ ఒక అమెరికన్ ఫిజిషియన్. 1 డి, ఏలు సరైనవి, 2 బి, సిలు సరైనవి, 3 సి, డీలు సరైనవి, 4 ఏ, బీలు సరైనవి. సరైన సమాధానం 4 ఏ, బీలు సరైనవి. 143వ ప్రశ్న. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ADHD అన్నది 1 నాడీ జీవ సంబంధ వైకల్యము, 2 దృష్టి సంబంధ వైకల్యము, 3 చలన సంబంధ వైకల్యము, 4 వ్రాత సంబంధ వైకల్యము. సరైన సమాధానం 1 నాడీ జీవ సంబంధ వైకల్యము. 144వ ప్రశ్న. ధ్వనులను అక్షరబద్ధం చేయుట వలన సాధ్యమగునది 1 వినికిడి శక్తి, 2 లిఖిత రూప వ్యక్తీకరణము, 3 వాగ్రూప వ్యక్తీకరణము, 4 కంఠతా పట్టుట. సరైన సమాధానం లిఖిత రూప వ్యక్తీకరణము. 145వ ప్రశ్న. క్రింది ప్రవచనాల్లో సరైనవి. ఏ భాషా నైపుణ్యాలైన శ్రవణము, భాషణము లిపి ఆధారంగా జరుగుతాయి. బి వాగ్రూపమైన భాష స్థిరరూప కల్పనమే లేఖనం. సి మొదటగా విద్యార్థికి అక్షరాలు నేర్పడం సాంప్రదాయ పద్ధతి. డి ఈజిప్ట్ దేశంలో ప్రాచీన చిత్రలిపి క్రమక్రమంగా వంకర గీత లిపిగా మార్పు చెందింది. 1 డి, ఏ, బీలు సరైనవి, 2 ఏ, బి, సిలు సరైనవి, 3 బి, సి, డీలు సరైనవి, 4 సి, డి, ఏలు సరైనవి. వీటిలో సరైన సమాధానం 3 బి, సి, డీలు సరైనవి. 146వ ప్రశ్న. పాణిని వ్యాకరణ గ్రంథమైన అష్టాధ్యాయిని మాత్రమే గాక సౌలభ్యత కోసం కూర్చినది 1 వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి, 2 ఛందః ప్రవృత్తి, 3 అలంకార ప్రవృత్తి, 4 అవగాహన సుధ. సరైన సమాధానం 1 వ్యాకరణ శాస్త్ర ప్రవృత్తి. 147వ ప్రశ్న. వ్య, బ, ఆ వి మున్నగు సంకేతాలను సూచించే సందర్భం 1 వాచనా దోషాలను సరిచూచుట, 2 నడకదారిని సూచించుట, 3 రాతా దోషాలను సూచించుట, 4 పిల్లల ప్రవర్తనా దోషాలను ఎత్తి చూపుట. దీనికి సరైన సమాధానం 3 రాతా దోషాలను సూచించుట. 148వ ప్రశ్న. అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసినవో లేవో అంచనా వేయడమే మూల్యాంకనం అని
అభిప్రాయపడినవారు? 1 రోహిత్ ధన్కర్, 2 రాధాకృష్ణన్ కమిషన్, 3 ఎడ్వర్డ్ కార్పెంటర్, 4 హార్వే. సరైన సమాధానం 4 హార్వే. 149వ ప్రశ్న. ఈ క్రింది ప్రవచనాలు సరైనవి. ఏ జ్ఞానం విద్యార్థి తనకు తానుగా నిర్మించుకునేది. బి జ్ఞానం విద్యార్థి తనంత తాను స్వీకరించేది కాదు. సి ఆలోచనలు విశ్లేషణలతో ఏ మాత్రం సంబంధం లేనిదే జ్ఞానం. డి జ్ఞానం ఓ విధంగా జీర్ణించుకోలేనిది. క్రింది వాటిలో సరైనవి. 1 సి కామ డీలు సరైనవి, 2 డి కామ ఏలు సరైనవి, 3 ఏ కామ బీలు సరైనవి, 4 బి కామ సిలు సరైనవి. సరైన సమాధానం 3 ఏ కామ బీలు సరైనవి. 150వ ప్రశ్న. అనేక మెలకువలను నైపుణ్యాలను రూపకల్పనలను ఇముడ్చుకున్నది. 1 వ్యవస్థీకరణము, 2 వ్యవధానము, 3 వ్యూహము, 4 నిక్షిప్తము. సరైన సమాధానం 3 వ్యూహము. 151వ ప్రశ్న. క్రింది ప్రవచనాలు సరైనవి. ఏ నిర్మాణాత్మక మూల్యాంకాన్ని సంకలన మూల్యాంకమని కూడా అంటారు. బి రూపణ మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనములు భిన్నమైనవి. సి మూల్యాంకనంలో పిల్లల సామర్థ్యాలతో పాటు బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుల పనితీరును కూడా పరిగణలోకి తీసుకోవాలి. డి ప్రామాణిక నికషలంటే ఉపాధ్యాయ నిర్మిత నికషలే. 1 బి కామ సిలు సరైనవి, 2 సి కామ డీలు సరైనవి, 3 ఏ కామ బీలు సరైనవి, 4 డి కామ ఏలు సరైనవి. సరైన సమాధానం బి కామ సిలు సరైనవి. 152వ ప్రశ్న. పియాజే ప్రతిపాదించిన సంజ్ఞాత్మక సిద్ధాంతం ప్రకారం సంశ్లేషణ మరియు అనుగుణ్యతల ఫలితమే. 1 అనుకూల్యత, 2 ప్రతిశాఖీయత, 3 పర్యాలోచన, 4 అర్ధస్పష్టత. సరైన సమాధానం 1 అనుకూల్యత. 153వ ప్రశ్న. ఉన్నత పాఠశాల స్థాయిలోని పద్య బోధన ఉద్దేశాల్లో ప్రధానమైనది. 1 సారాంశం మాత్రమే రాయగలుగుట, 2 అర్ధ తాత్పర్యములు మాత్రమే తెలుపుట, 3 ఆనంద అనుభూతిని రసానుభూతిని పెంపొందించుట, 4 ప్రతిపదార్థములు మాత్రమే తెలుపుట. సరైన సమాధానం 3 ఆనంద అనుభూతిని రసానుభూతిని పెంపొందించుట. 154వ ప్రశ్న. భాషను గురించి వివరించు పదజాలంపై అవగాహన కలిగి ఉండుటయే. 1 భాషా స్పృహ, 2 భాషా నిర్మితి, 3 భాషాభివృద్ధి, 4 భాషా పరిసరము. సరైన సమాధానం 1 భాషా స్పృహ. 155వ ప్రశ్న. క్రింది ప్రవచనాలు సరైనవి. ఏ బహుభాషిత్వ భావనను ద్వితీయ భాషాభ్యసన విషయంలో పేర్కొన్నవారు విలియం కుక్ 2001. బి బహుభాషిత్వం మానవ సమాజంలో ఇటీవలే వెల్లువెత్తుతున్న ఒక భావన. సి వివిధ సమాజాల మధ్య జరిగే భావ ప్రసన్నమే బహుభాషిత్వ భావనకు కారణమవుతుంది. డి సైఫర్ వోర్ఫ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి పరభాష ద్వారానే ప్రపంచాన్ని వీక్షిస్తాడు. 1 సి కామ బీలు సరైనవి, 2 ఏ కామ సిలు సరైనవి, 3 బి కామ డీలు సరైనవి, 4 డి కామ ఏలు సరైనవి. సరైన సమాధానం 2 ఏ కామ సిలు సరైనవి. 156వ ప్రశ్న. క్రింది ప్రవచనాల్లో సరైనవి. ఏ పిల్లలు భాషను మొత్తంగా నేర్చుకుంటారు. బి పిల్లలు అనుభవపూర్వకంగా భాషను నేరుస్తారు. సి పిల్లలకు పాశ్చాత్యుల సిద్ధాంతాల అంటే మక్కువ. డి పిల్లల పఠనం పాఠ్యపుస్తకాలకే పరిమితం కారాదు. 1 ఏ కామ బి కామ డీలు సరైనవి, 2 డి కామ సి కామ ఏలు సరైనవి, 3 బి కామ సి కామ డీలు సరైనవి, 4 సి కామ ఏ కామ బీలు సరైనవి. సరైన సమాధానం ఏ కామ బి కామ డీలు సరైనవి. 157వ ప్రశ్న. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించగల వ్యవహార రూపం. 1 గద్యము, 2 వ్యాసము, 3 పీఠిక, 4 పద్యము. సరైన సమాధానం 2 వ్యాసము. 158వ ప్రశ్న. ఈ కాలంలో పాఠశాలల్లో విరివిగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ బోర్డులను ఇలా పిలుస్తారు. 1 సాంకేతిక బోర్డులు, 2 డిజిటల్ బ్రౌజింగ్, 3 లేజర్ దండాలు, 4 ప్రతిస్పందించే తెల్ల బోర్డులు. దీనికి సరైన సమాధానం 4 ప్రతిస్పందించే తెల్ల బోర్డులు. 159వ ప్రశ్న. భాషా బోధనలో పూర్ణ పద్ధతికి మరొక వ్యవహారం. 1 సాంద్ర పద్ధతి, 2 భాషా పార్శ్వ పద్ధతి, 3 పరోక్ష భాషా పద్ధతి, 4 పూర్తి భాషా పద్ధతి. సరైన సమాధానం
4 పూర్తి భాష పద్ధతి. 160వ ప్రశ్న. జ్ఞాన రంగంలోని అంశాల అనుక్రమం దిగువ విధంగా ఉంటుంది. 1 జ్ఞానం, అవబోధం, వినియోగం, సంశ్లేషణ, మూల్యాంకనం. 2 సంశ్లేషణం, మూల్యాంకనం, అవబోధం, జ్ఞానం, వినియోగం. 3 జ్ఞానం, వినియోగం, సంశ్లేషణ, మూల్యాంకనం, అవబోధం. 4 వినియోగం, అవబోధం, మూల్యాంకనం, సంశ్లేషణ, జ్ఞానం. సరైన సమాధానం 1 జ్ఞానం, అవబోధం, వినియోగం, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇంతటితో మెథడాలజీలోని 32 ప్రశ్నలు మనం చర్చించుకున్నాం. మరొక వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ధన్యవాదములు. సెలవు.